ప్రకృతి పరిరక్షణకు పాటుపడుతున్న సత్యనారాయణపై జరిగిన దాడిని ఖండించారు మంత్రి కొండా సురేఖ. హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతున్న సత్యనారాయణను పరామర్శించారు మంత్రి. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. సత్యనారాయణపై దాడి చేసిన వారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా ఎస్పీని ఆదేశించారు మంత్రి కొండా సురేఖ. రాఘవాపూర్ అనేటువంటి గ్రామంలో 70 ఎకరాల తన సొంత ల్యాండ్లో అడవిని పెంచి ఈరోజు కోట్లాది పక్షులు, పశువులు మరియు అదేవిధంగా జంతువులు అందులో ఈరోజు జీవిస్తూ ఉన్నాయి. మరి అందులో ఎన్నో రకాల పండ్లు వాటికి తినడానికి మరి ఈ చెట్లను పెంచడమే కాకుండా అందులో నుంచి ఒక చెట్టు సంబంధించిన ఒక కాయ కానీ ఒక గింజ కానీ వారు తినరు, ఒకరిని తిననీయరు, ఎవరిని రానివ్వరు. స్థలాన్ని ఈరోజు మరి వారు పెద్ద అడవిగా నిర్మించడం అనేది మామూలు విషయం కాదు. మానవ నిర్మిత ఫారెస్ట్ ఇది. మరి ఆయనకు ఎంత ప్రేమ ఉందో ఆయన మాటలలోనే తెలుస్తుంది మనకు. మరి ఆయన ఇప్పుడు ఈరోజు ఇన్ని దెబ్బలు తిన్నా నేను బతికాను అంటే ఆయన ఇంతసేపు కూడా నాకు నా పశువులు బతికిచ్చాయి, నా పక్షులు బతికిచ్చాయి, నా శివుడు బతికిచ్చాడు, అందులో ఉన్న అమ్మవార్లు బతికిచ్చారు, నా చెట్లు బతికిచ్చాయి అనేటువంటి ఒక మాట ఆయన చెప్పడం అనేది నిజంగా కూడా ఆయనకు ప్రకృతికి ఉన్నటువంటి అనుబంధము. సత్యనారాయణ గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మనం అంత అడవి పెంచకపోయినా పర్లేదు. ఆయన 70 ఎకరాలు పెంచినప్పుడు 7 చెట్లు కాదు, 7 చెట్లు కూడా కాదు, ఒక్క చెట్టు పెడితే సరిపోతుంది. ఆ విధంగా మనం ముందుకెళ్దామని వారు తన ప్రాణం మీదకి తెచ్చుకున్నారు ఈరోజు. కాబట్టి వారి అడవిని రక్షించే బాధ్యత మేము తీసుకుంటూ రోజు చుట్టూ కూడా దానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మన ఆ అడవిలోకి బయట వాళ్ళు ఎవరు కూడా రాకుండా చూసుకోవడానికి మనము మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని వారికి మాట ఇవ్వడం జరిగింది.